ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఫామ్ హౌస్ కేసులో పోలీసులు నోటీసులు అందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఫామ్ హౌస్ కేసులో పోలీసులు నోటీసులు అందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఫామ్ హౌస్ కేసులో పోలీసులు నోటీసులు అందించారు. పోచంపల్లి ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్లో క్యాసినో, కోళ్ల పందాల బెట్టింగ్లు నిర్వహిస్తూ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు రైడ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఫామ్ హౌస్ కేసులో పోలీసులు నోటీసులు అందించారు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వెట్ల ఉన్నారు. రమేష్ వెట్ల, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఇంటికి పోలీసులు చేరుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్ వెట్ల? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఇంటికి కొద్దిసేపు క్రితం పోలీసులు చేరుకోవడం జరిగింది. అయితే అతను సంబంధించిన ఫామ్ హౌస్ ని, అంటే మొయినాబాద్ లోని తోర్గుట్టలో ఉన్న 10 ఎకరాల ఫామ్ హౌస్ కి గత కొన్నాళ్ళ నుంచి భూపేదరాజు అనే వ్యక్తికి లీజుకి ఇవ్వడం, లీజుకి తీసుకున్న వ్యక్తి ఆ ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి అడ్డుకట్టు చెప్పకుండా దానికి ప్రోత్సహించే విధంగా అక్కడ పెద్ద ఎత్తున స్టేడియంతో పాటు పెద్ద ఎత్తున చైరింగ్స్ తదిగా ఫడ్ లైట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు మొత్తం కూడా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి తెలుసు అనే భావంతో పోలీసులు ఒక నిర్ధారణ రావడం జరిగింది. అయితే ఈ ఫామ్ హౌస్ సంబంధించి పోలీసులు పూర్తిగా లీగల్ గా డాక్యుమెంట్ అనేది తీసుకున్న తర్వాత ఆ ఫామ్ హౌస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అని తెలుసుకున్న తర్వాత ఆ రెవెన్యూ నుంచి వచ్చిన రికార్డు ఆధారంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి అధికారులు ఇప్పుడు వెళ్ళడం జరిగింది. ఆ ఫామ్ హౌస్ లో మొన్న అర్ధరాత్రి సమయంలో పోలీసులు రేడ్ చేసినప్పుడు దాదాపు 64 మంది అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళు 64 మంది క్యాసినోతో పాటు కోడి పందాలు, బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 30 లక్షల రూపాయల నగదు క్యాష్ ని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఇంత పెద్ద మొత్తంలో నగదు క్యాష్ ని పట్టుకున్నది ఎక్కడ కూడా దొరకలేదు. కానీ ఈ ఫామ్ హౌస్ లో దొరికిన నగదు క్యాష్ చూస్తే దాదాపు 30 లక్షల పైన ఉంది. దీంతో పాటుగా క్యాసినో కాయిన్స్, బెట్టింగ్ కాయిన్స్, తర్వాత పెద్ద మొత్తంలో కోళ్లు కూడా దాదాపు 64 పైన కోళ్లను కూడా స్వాధీనపరచుకునే పందెం కోళ్లు, దీంతో పాటు వాటికి ఉండాల్సిన కోడి కత్తులను కూడా స్వాధీనపరచడం జరిగింది. వీటన్నిటిని కూడా ఆంధ్ర నుంచి, అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి కూడా ఈ కోళ్లని సింగిల్ కార్లలో తీసుకొచ్చి వాటిని ఇక్కడ ప్రముఖులందరూ తీసుకువచ్చి పోగేసి పెద్ద మొత్తంలో ఈ బెట్టింగ్, తర్వాత క్యాసినో, తర్వాత కోళ్ల పందాలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు గుర్తించి 64 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత పుస్తకత్తును వదిలిపెట్టారు. దాంట్లో భూపతిరాజు కావచ్చు, మరొకరు శ్రీనివాస వర్మని, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. వీళ్ళు పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు సంబంధించి అటు ఫామ్ హౌస్ లో ఇలాంటి కోడి పందాలు, క్యాసినో నిర్వహిస్తున్నారు. దానికి ఎమ్మెల్సీ పోచంపల్లి పూర్తిగా సహకారం అందిస్తున్నాడు. అంతేకాకుండా అతని సహకారం ఉంది, అతనికి తెలిసే పూర్తి స్థాయిలో ఇది జరుగుతుంది అయినప్పుడు కూడా అడ్డుకట్ట వేయకుండా దాన్ని ప్రోత్సహించే విధంగా వ్యవహరించారని చెప్పి కూడా పోలీసులు భావించి ఆ మేరకు పోచంపల్లి శ్రీనివాస్ కి అధికారులు నోటీసులు ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. మరి కాస్త నోటీసులు ఇస్తారు, అవసరమైన పక్షంలో చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా పోలీసుల నుంచి వస్తున్న సమాచారం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వెట్ల. రైట్, అది ఫామ్ హౌస్ కేసులో పోలీసులు నోటీసులు మరి కాసేపట్లో పోచంపల్లి శ్రీనివాస్కి అందించనున్నారు. తన ఫామ్ హౌస్ను ఎవరికి లీజుకి ఇచ్చారో, ఎందుకోసం ఇచ్చారో లాంటి వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు.